శ్రీగణేశాయ నమః. శ్రీసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీగురుదత్తాత్రేయాయ నమః. శ్రీగణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. శ్రీ గణపతి సచ్చిదానంద 26వ అధ్యాయం. యోగత్రయీ. నిష్పీడ్య సర్వానపి యోగతంత్రాన్ త్వయా క్రియాయోగ ఉదీరితో యః లఘుశ్చ సిద్ధావలఘుశ్చ సారాత్ సమే గురో సిద్ధ్యతు యోగి వంద్య. శ్రీ గురుదేవా, యోగతంత్రాలన్నీ పిండి మీరు క్రియాయోగమనే యోగ విధానాన్ని నిర్మించి యోగులకు వంద్యులయ్యారు. అది శీఘ్రంగా సిద్ధిస్తుంది. సారంలో మాత్రం బరువైనది. ఆ క్రియాయోగం నాకు సిద్ధించుగాక. పాత సాధన. విజయవాడ ఆంధ్రదేశపు 3 ప్రధాన పట్టణాలలో ఒకటి. డాక్టర్ పి. కృష్ణమూర్తి గారు విజయవాడలో ప్రముఖ హోమియో వైద్యుడు. హోమియో వైద్యానికి ఆంధ్రదేశంలో బొత్తిగా ఆదరణ లేని ఆ రోజుల్లో తీరిక లేనంత రద్దీతో పరిశుద్ధమైన హోమియో వైద్యం నడుపుతున్నాడంటే ఆయన వైద్య ప్రజ్ఞ ఎటువంటిదో ఊహించుకోవచ్చు. 50వ పడిలో పడుతున్న డాక్టర్ కృష్ణమూర్తి గారు ఆ జన్మ బ్రహ్మచారి. జన్మసిద్ధంగానే దృఢ నిశ్చయ స్వభావం కల ఆయన మనసులో ఎన్ని విచిత్ర ప్రవృత్తులున్నాయో ఆయన జీవనంలో కూడా అన్ని మలుపులు ఉన్నాయి. ఒక దృష్టిలో ఆయన సత్పురుషులతో సంబంధాలు ఉన్న ఆస్తికుడైతే మరో దృష్టిలో ఆయన ఘోర నాస్తికుడు. ఒక దృష్టిలో ఆయన కరుణాద్ర హృదయుడైతే మరో దృష్టిలో ఆయన పాషాణ కర్కశ హృదయుడు. తూర్పుగోదావరి జిల్లా ప్రాంతాల నుంచి వలస వచ్చి కృష్ణా జిల్లాలో స్థిరపడిన ఈ డాక్టర్ గారికి మచిలీపట్నంలోని రాజారావు గారితోనూ వారి సోదరులతోనూ ఆబాల్య మైత్రి ఉంది. రాజారావు గారి పూర్తి పేరు నందిగామ వీర రాజారావు గారు. కలికాలపు లోకరీతికి విభిన్నమైన జీవ సంస్కారంతో పుట్టిన రాజారావు గారి చిత్తవృత్తి బాల్యం నుంచే విచిత్రంగా ప్రవర్తించసాగింది. వంశానుగతమైన ఆచార ప్రకారంగా చిన్నతనంలోనే ఉపనయనం చేసి నిత్యం సంధ్యావందనం చెయ్యమని ఆజ్ఞాపించిన పెద్దలను ఆ సంధ్యావందనానికి అర్థమేమిటి అని అడిగాడు బాలరాజారావు గారు. అర్థమూ చెప్పక, అప్పుడే ఎందుకు చెప్పరాదో వివరించక నోరు మూసుకుని చెప్పినట్టు చెయ్యమని శాసించిన పెద్దలను ఆ కుర్రతనపు పొగరు మోటుగా తిరస్కరించింది. అయితే అప్పటి నుంచి ఈ సంధ్యావందనానికి అర్థం తెలుసుకోవాలన్న సంస్కారం మాత్రం బుర్రలో పడిపోయింది. ఆ తర్వాత విశాఖపట్నంలో ఉండి కాలేజీలో చదువుకుంటున్న రోజులలో రామకృష్ణ, వివేకానంద సాహిత్యంపై ఆసక్తి కలిగి ఆ గ్రంథాలన్నీ ఆమూలాగ్రంగా అధ్యయనం చేశాడు. అసాధారణమైన మేధాశక్తి కలిగిన ఆ యువకుడికి ఆ గ్రంథాలన్నీ దాదాపు కంఠస్థమైనాయి. మేధా సంపదకు ఫలితంగా చదువులో బాగానే వస్తున్నా మనస్సు వైరాగ్యం వైపు లాగసాగింది. చదువు పైకి సాగుతున్న కొద్దీ వంశాచారంగా వస్తున్న పిలక జుట్టు ఉత్తరోత్తర అభివృద్ధికి భంగకరమవుతుందన్న భయంతో కత్తిరించి వేసిన పెద్దల చర్యల వల్ల ఆ యువకుడి మనస్సు గొప్ప తార్కిక సంఘర్షణలో పడ్డది. వీళ్ళు రోజూ పూజలు చేస్తారు. వేదం చదువుకున్న వాళ్ళని, పిలకలు పెట్టుకున్న వాళ్ళని పూజిస్తారు. వేదం వల్ల పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడని, ఆయన అనుగ్రహం వల్ల అన్ని అభివృద్ధులు వస్తాయని నమ్ముతారు. మళ్ళీ తమ పుత్రులకు పిలకలు కత్తిరించేస్తారు. వీళ్లకు ఈశ్వరుడి మీద నమ్మకం ఉన్నట్టా లేనట్టా? వీళ్ళసలు నాస్తికులా ఆస్తికులా? మొహమాటము, జంకు, వంకర అన్న వాటి వాసనైనా ఎరగని తార్కిక ధోరణి జన్మసిద్ధమైన వరంగా లభించిన ఆ యువకుడికి పెద్దవాళ్ల ప్రవర్తనలో ఏమీ న్యాయం కనిపించలేదు. ఫలితంగా సాంప్రదాయకులుగా కనిపించే వారందరిపైన తీవ్ర తిరస్కార బలం ఆ లేత హృదయంలో ముద్రగుద్దుకుంది. పెద్దవాళ్లు పిలక తీయించేస్తే తను మాత్రం క్రాఫింగ్ పెట్టుకోనని మొండికెత్తి ఎటూ కాని సాయిబు గుండుతో తిరగటం అప్పటికొక విలాసమైంది. క్రమంగా రామకృష్ణ, వివేకానంద సాహిత్య ప్రభావం వల్ల కుండలినీ యోగ విద్య మీద తీవ్రమైన ఆసక్తి కలిగి ఉత్తములైన గురువుల కోసం హృదయం అల్లాడసాగింది. అదే సమయంలో పరతత్వ విచికిత్సలో మస్తిష్కం మగ్గిపోతూ ఉండేది. ఏమైనా యోగాసక్తిదే అధిక బలంగా ఉండేది. ఒక రోజున తనంతట తనే ఏకాంతంగా కూర్చుని మూలాధారంలోని కుండలినీ శక్తిని భావనాపథంలో నిలిపి ఉగ్రమైన మనోబలంతో ఆ శక్తిని పైకి లేవమని ఆజ్ఞాపించసాగాడు ఆ యువకుడు. ఏదో మార్పు వస్తోందనిపించింది. కానీ ఇంతలో కుడి చెవిలో బలమైన పురుష కంఠం వినిపించింది. "వద్దు, ఆపేయ్" అని.
దాంతో ఆ ప్రయత్నం ఆపాడు యువ రాజారావు. కానీ తపన మరింత పెరిగింది. ఆ ప్రాంతాలలోనే చిన్నప్పుడు 10 ఏళ్ల లోపులోనే తల్లిపోయిన రాజారావు గారు తమ్ముడు సూర్యారావు గారితో కలిసి ఉద్యోగార్థం మచిలీపట్నం వచ్చేశాడు. వాళ్ళిద్దరినీ చిన్నప్పటి నుంచి పెంచిన మేనత్తగారు వారి వెంట వచ్చింది. ఆ ఊళ్ళో వాళ్ళ పినతల్లిగారు కూడా ఉండేవారు. మచిలీపట్నం ఆంధ్రదేశపు తూర్పు కోస్తా తీరంలోని అతి ప్రాచీన పట్టణం. సకల కళా కేంద్రంగా ఒకప్పుడు వెలిగిన మచిలీపట్నానికి ఇప్పటికీ అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఎంత విద్యా కేంద్రమైనా, జిల్లా పట్టణమైనా మితిమీరిన పట్టణంగా పెరిగిపోకుండా ఉండగలగటం ఆ ఊరి ప్రత్యేకతలలో ఒకటి. ఉత్తమమైన ఆధ్యాత్మిక స్పందనలను ప్రసరింపచేస్తూ గురువులను, సాధుపురుషులను ఆకర్షిస్తూ ఉండటం అక్కడి మరో ప్రత్యేకత. ఏ ఊరుకు లేనన్ని పేర్లు ఉండటం కూడా ఆ ఊరుకు ఒక ప్రత్యేకతే మరి. ఆ పేర్లలో బందరు, బృందావనపురం అన్నవి కూడా బాగా ప్రసిద్ధమైన పేర్లే. మచిలీపట్నంలో అప్పటి ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగంలో ప్రవేశించాడు రాజారావు గారు. పెళ్ళుబుకుతున్న ఆధ్యాత్మిక తృష్ణకు తోడు పేరులో ఉన్న వీరత్వం తోడుపడగా సద్గురువు కోసమే తీర్థయాత్రలు సాగించాడు రాజారావు. ప్రసిద్ధులైన సత్పురుషులందరినీ మీరెవరో మీకు తెలిసిందా, మీకు కుండలినీ ప్రబోధం అయిందా అని ముక్కు మీద గుద్దినట్లుగా అడిగేవాడు. ఎవరూ సూటిగా జవాబు చెప్పలేదు. శ్రీ రమణ మహర్షులు, నా సంగతి నీకెందుకు, నువ్వు ఒకటా రెండా అన్నారు. ఇది తనకు చేసిన ఉపదేశమని గ్రహించటానికి మరో 20 ఏళ్లు పట్టింది ఆయనకు. ఇలా గురువు కోసం తప్పిస్తున్న రోజులలో బందరులో ఒక మిత్రుడి యథాలాప ప్రసంగంలో మద్రాసులో ఒక మహాయోగి ఉన్నారని, ఆయన ముస్లిం అని విన్న రాజారావు గారు వెంటనే మద్రాసుకు బయలుదేరాడు. నజీరుద్దీన్ బాబా అనే పేరుగల ఆ యోగీశ్వరుడు వివేకానందుడి సాక్షాత్ శిష్యులలో ఒకడు. యోగ సాధనలో చేసిన ఒక వింత ప్రక్రియలో తన 2 కాళ్ళు చచ్చుబడిపోయినా అఖండ నిర్వికల్ప సమాధిని అందుకున్న మహానుభావుడాయన. ఆయన సన్నిధిలో 1 నెల రోజులు గడిపాడు రాజారావు గారు. ఏమీ ప్రయోజనం కనిపించలేదు అనుకుంటూ ఉండగా ఒక రోజున ఆ బాబాగారు, రాజాజీ, మీరిప్పుడు కడిగిన ముత్యం అన్నాడు సంతోషంగా. ఆ పొగడ్తకు సూర్యాకారమల్లే మండిపడ్డ రాజారావు గారు, నేను ఇదివరకు ఎలాంటి వెధవనో ఇప్పుడు అలాంటి వెధవనే అన్నాడు. ఎవరు చెప్పింది, నిటారుగా కూర్చో అన్నారు బాబాగారు. ఈయన కూర్చున్నాడు. సమాధి అందుకుంది. అది ఆ జీవి పరిపాకం. ఆ బాబాగారు ఈయన్ని మొదటి నుంచి ఎంతో గౌరవంగా చూసేవారు. రాజాజీ అని పిలిచేవారు. వారు ఏదైనా ప్రసాదం ఎవరికైనా ఇవ్వవలసి వస్తే ఈయన చేతితో ఇప్పించేవారు. రాజాజీ, మీ ఉపాధి ప్రశస్తమైనది. మీరు బ్రాహ్మణ వంశంలో పుట్టటం వల్ల నేనిచ్చిన విద్య నాకన్నా మీ దగ్గర ఎక్కువ ప్రకాశిస్తుంది అనేవారాయన. అలా బాబాగారి సేవలో అనేక సంవత్సరాలు యోగాభ్యాసం నడిచింది. అప్పటికి జీవితంలో బ్రహ్మచర్యం ఖాయమైపోయిన రాజారావు గారిని ఆయన తమ్ముడు సూర్యారావు గారు రాముణ్ణి లక్ష్మణుడు అనుసరించినట్లు అనుసరించాడు. అయితే రాజారావు గారు నిత్య ధ్యాన సాధన మార్గంలో ఉండగా సూర్యారావు గారు నిత్య గురుసేవా మార్గంలో ఉండి యోగి బాబాగారి వల్ల యోగానుగ్రహం పొందాడు. అప్పుడే కొత్తగా వైద్యాభ్యాసం ప్రారంభించిన కృష్ణమూర్తి గారిని వీరిద్దరూ ఒకసారి మద్రాసులో బాబాగారి దగ్గరకు తెచ్చారు. బాబాగారి స్పర్శలో ఒక అఖండమైన జ్యోతిర్మయ మహాలింగంలో చాలాసేపు లీనమైపోయాడు డాక్టర్ గారు. ఆ స్థితిలో నుంచి బయటకు వచ్చేసరికి చదివిన వైద్యమంతా మనస్సులో నుంచి తుడిచిపెట్టుకుపోయింది. ఆ యోగానుభూతిలో వచ్చిన ఆనందం ఎంత మహత్తరమైనదైనా ఆ జీవికి సంస్కారవశంగా వచ్చిన వైద్యప్రీతి ఆ మనస్సును పట్టుకుని ఊపివేసింది. ఆ ఉద్వేగంలో మళ్ళీ వైద్య గ్రంథాలన్నీ చదివాడాయన. ఆ ఒక్కసారి చదివిన దానికి ఆ గ్రంథాలు ఆ మనస్సులో శిలాశాసనాలైపోయినాయి. అది కాక స్ఫురణలో కూడా విశేషమైన మార్పు వచ్చింది. తన హోమియో వైద్యానికి తోడు అవసరమైనప్పుడు తన ఇచ్ఛాశక్తిని ప్రయోగించి సంకల్ప తీవ్రతతో శక్తి వల్ల కూడా రోగాలను నివారణ చేసే సులువు పట్టుబడ్డది. వీటన్నిటికీ తోడు ఎవరినీ డబ్బు కోసం పీడించరాదని, అయాచితంగా ఇచ్చినంతే పుచ్చుకోవాలని పెట్టుకున్న నియమం వెంటపడ్డది. ఇక డాక్టరు గారి కీర్తి, సంపాదన కూడా తారాస్థాయి వైపు ప్రయాణం సాగించినాయి. ఆయన యోగాసక్తి మాత్రం మెట్టుమెట్టుగా వెనకడుగు వేయక తప్పలేదు. రాజారావు గారి స్నేహం వల్ల డాక్టర్ గారికి యోగ విద్య పూర్తిగా పట్టుబడలేదు, కానీ
డాక్టర్ గారి స్నేహం వల్ల రాజారావు గారికి హోమియో వైద్యం సంపూర్ణంగా పట్టుబడింది. ఈ హోమియో విద్య వల్ల రాజారావు గారికి నిర్మలమైన నిష్కామ కర్మాభ్యాసానికి వీలు కుదిరింది. ఆ రోజుల్లో బందరులో 3 ఆధ్యాత్మిక మూర్తులు త్రేతాగ్నులలాగా ప్రకాశిస్తూ ఉండేవారు. వారిలో అప్పారావు పంతులు గారు అనే గృహస్థు తనలో మహాగ్ని జ్వాలలను దాచుకుని నిద్రిస్తున్న అగ్నిపర్వతమని చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. స్వచ్ఛమైన జ్ఞాన మార్గంలో అద్వైత పరాకాష్ఠనందుకుని నిరామయుడై ప్రారబ్ధ శేషాన్ని ఆనందంగా అనుభవిస్తున్న అప్పారావు గారితో రాజారావు గారికి కేవలం దైవికంగా పరిచయమైంది. ఒక రోజున రాజారావు గారు ఒక మిత్రుడింట్లో కూర్చుని భగవద్గీతలో ఒక శ్లోకం అర్ధరహితమని ఆక్షేపిస్తున్నాడు. ఆ సమయంలో అక్కడున్న అప్పారావు పంతులు గారు, నన్ను నువ్వు విడిగా కలుసుకుని మాట్లాడితే నేను దాని అర్థం నీకు వివరించి నిన్ను ఒప్పించగలను అన్నారు. అన్నంత పని చేసి చూపించారాయన. దాంతో సంప్రదాయకులైన వారిలో విజ్ఞులు లేరన్న తన చిన్నతనపు దుడుకు నిర్ణయాన్ని మార్చుకున్నాడు రాజారావు గారు. అప్పటితో రాజారావు గారి సాధనలో ఒక కొత్త చైతన్యం ప్రవేశించింది. త్రేతాగ్నులలో మరో అగ్ని కుర్తాళం సిద్ధేశ్వర పీఠ ద్వితీయాధిపతులు శ్రీ విమలానంద భారతీ స్వాములు వారు. వీరి పూర్వాశ్రమ నామధేయం కె త్రివిక్రమరావు గారు. ఇతర మార్గస్పర్శ అణుమాత్రమైనా లేని విచారణా మార్గం వీరికి జన్మకన్నా ముందే సిద్ధించిన దివ్య సిద్ధి. 3వ ఏటే మరణమేమిటి, జీవితమేమిటి అనే ఆలోచన తనంతట తాను పుట్టిన ఈ మేధకు ఇతరులను భయభ్రాంతులను చేయగల తర్కపటిమ సహజ స్థితి. ఆధ్యాత్మికమైన, లౌకికమైన మరే విషయమైనా దాని మొదలంటా పెళ్లగించి తవ్వి వెలికితీసి పరిశీలించటం, ఆ పరిశీలనలో ఆత్మపక్షపాతం అణువంత కూడా లేకపోవటం అన్న కారణాల వల్ల సత్యం ఆయనకు దర్శనమిచ్చినంత త్వరగా ఇతరులకు ఇవ్వకపోవటం సహజం. ఇలాంటి జీవికి శృంగేరి పీఠాధిపతులు, జ్ఞానసిద్ధులు అయిన శ్రీ చంద్రశేఖరేంద్ర భారతీ స్వామివారి ఉపదేశం దక్కింది. జ్ఞానఫలం పరిపక్వమైంది. గణిత శాస్త్రపు మెట్టుల కన్నా పకడ్బందీగా నడిచే ఆ మహావ్యక్తితో సంభాషణ చేయటం మహాపండితులకు కూడా కత్తిమీద సాము కాగా, నాస్తికులకు సింహస్వప్నంగా ఉండేది. వీరు బ్రహ్మసూత్ర భాష్య ప్రవచనం చేస్తూ ఉంటే సూర్యారావు గారు వెళ్ళి టేపు రికార్డు కన్నా నిక్కచ్చిగా చెప్పినదంతా రాసుకుని వచ్చేవాడు. అప్పటిదాకా ధ్యానంలో, అనుష్ఠానంలో ఉన్న రాజారావు గారు తమ్ముడి నోట్సు పరిశీలించి బ్రహ్మసూత్రాలను వంటబట్టించుకుంటూ ఉండేవాడు. ఇక 3వ అగ్ని బాలస్వాముల వారని అందరూ పిలవటమే తప్ప ఆయన పేరేమిటో కూడా సరిగా ప్రజలకు తెలియని ఒక స్వాములవారు బందరు నాగేశ్వర స్వామి గుడిలో కాలక్షేపం చేస్తూ ఉండేవారు. వీరు కూడా శృంగేరి శ్రీ చంద్రశేఖర భారతీ స్వాముల వారి దగ్గర జ్ఞానదీక్ష పొందిన వారే. సకల శాస్త్రాలలోనూ అసాధారణమైన పాండిత్యం గల ఈ బాలస్వాముల వారికి శ్రీవిద్యా విశేషాలలోనూ యోగ రహస్యాలలోనూ కూడా పట్టు ఉందని ఊళ్ళో అందరికీ కాకపోయినా కొందరికైనా తెలుసు. ఒక మిత్రుడి ద్వారా పరిచయమైన ఈ బాలస్వాముల వారు రాజారావు గారికి అక్కరలేని కబుర్లు చెబుతున్నట్టే చెబుతూ కీలెరిగి వాత పెట్టినట్టుగా కావలసిన ఉపదేశం చేసేస్తూ ఉండేవారు. చిన్నప్పుడు పెద్దల అరకొర జ్ఞానం వల్ల సంప్రదాయం మీద వెగటబుట్టిన రాజారావు గారి లోపాన్ని సరిచేసి ఆయనకు వైదిక కర్మలోనూ భక్తి మార్గంలోనూ ప్రవేశం కల్పించింది ఈ స్వాముల వారే. ఇలా ఈ త్రేతాగ్నులలో కాల్చిన బంగారంలాగా వన్నెకెక్కుతున్న రాజారావు గారికి ప్రధాన వ్యాపకం మాత్రం సాయిబుగారి యోగమే. అయితే భగవద్గీత, బ్రహ్మసూత్ర భాష్య, ఉపనిషద్ భాష్యాదులలో చెప్పబడిన తత్వ విషయాలను క్రమంగా ధ్యాన మార్గంలో అనుసంధించటం రాజారావు గారికి నిత్యకృత్యమైంది. అహం సర్వేషు భూతేషు మయి సర్వం వ్యవస్థితం, అన్నింటిలోనూ నేనున్నాను, నాలో అన్నీ ఉన్నాయి అనేది ఆయన ప్రధాన అనుసంధాన మంత్రంగా ఉండేది. ఒకసారి మద్రాసు బాబాగారి దగ్గర కూర్చుని ధ్యానం చేస్తూ ఉంటే ఆ బాబాగారు వెంటనే ఆపి, రాజాజీ, మీరలా ఎందుకు ధ్యానం చేస్తున్నారు? అన్నింటిలో నువ్వే ఉన్నావని, నీలోనే అన్నీ ఉన్నాయని నీకెలా తెలుసు అని అడిగారు. అది ఉపనిషత్ సిద్ధాంతం, దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవటానికే ఈ ప్రయత్నం అంతా అన్నారు రాజారావు గారు. అది విని ఆలోచించి రాజాజీ, మీకు ఈ జీవితంలో మరో గురువు ఉన్నారు,
అన్నారు బాబాగారు. ఆ తరువాత కొద్ది రోజులకే బాబాగారు శరీరత్యాగం చేసినప్పుడు గాని రాజారావు గారికి ఆ మాటకు అర్థం తెలియలేదు. ఏమైనా బాబాగారి ప్రభావంతో ముద్రితుడై ఉన్న రాజారావు గారు ఇక తనకు వేరే గురువు అక్కరలేదని నిర్ణయించుకుని బాబాగారు బోధించిన యోగ విధానంలోనే బందరు త్రేతాగ్నుల జ్ఞాన జ్వాలలను జోడిస్తూ అకుంఠిత దీక్షతో సాధన సాగిస్తున్నాడు. ఇక్కడి వీరి కథ ఇలా సాగుతూ ఉండగా 60 కిలోమీటర్ల దూరంలోని విజయవాడలో డాక్టర్ కృష్ణమూర్తి గారి జీవితంలో అనుకోని మార్పు మరోటి వచ్చింది. కృష్ణమూర్తి గారి పెదతల్లి గారు ఒకరు కాకినాడలో ఉండేవారు. ఆవిడ భర్త వేమూరి రామదాసు పంతులు గారని గొప్ప సంపన్నులు, ఉపాసకులు కూడా. ఆయన వ్యవహారాల్లో ఇటూ అటూ తిరుగుతూ కూడా తన ఉపాసనకు భంగం కలగకుండా ఉండటానికి రైలులో ఒక బోగీ మొత్తం తనే రిజర్వ్ చేయించుకుని తన దేవతార్చన, వంట ఇత్యాదులతో సహా దూర ప్రయాణాలు చేస్తూ ఉండేవాడు. వాళ్లకు ఉన్న సంతానంలో పద్మావతి అనే ఆడపిల్ల చిన్నప్పటి నుంచే పీల మనిషి. ఆమెకు నిత్యం ఏదో చిన్న చిన్న అనారోగ్యం. కానీ దైవభక్తి మాత్రం తీవ్రంగా ఉండేది. సంప్రదాయం ప్రకారం ఆ పిల్లకు చిన్నప్పుడే వివాహం చేశారు. నిత్యం ఏకాంత జీవనంలో ఆసక్తి పడే ఆ పిల్లకు కాకినాడ నాయుడు గారని ప్రసిద్ధి ఉన్న ఒక యోగి దగ్గర హఠయోగ మార్గంలో యోగోపదేశం లభించింది. శరీరం ఎంత దుర్బలంగా ఉందో యోగం అంత ప్రబలంగా సాగసాగింది. ఇంతలో యుక్త వయసు రావటం వల్ల పిల్లను కాపరానికి పంపించారు. ఆవిడనటు కాపరానికి పంపిస్తూనే ఇటు తల్లి తండ్రి తాము పైకి వెళ్ళిపోయారు. వెళ్లేటప్పుడు వట్టిగా వెళ్లకుండా ఈవిడ ఆరోగ్యాన్ని చేతబట్టుకుపోయారు. అసలే పూచికపుల్ల ఆకారం, మిడత పరిమాణం, వీటికి తోడు నిత్య రోగమైతే ఆ పిల్లను ఏ అత్తవారు ఉంచుకుంటారు? వాళ్ళామెను పుట్టింటికి పంపేశారు. కానీ అక్కడ ఏవో గృహఛిద్రాల వల్ల ఆ అన్నలకెవరికీ ఈవిడ సంగతి చూడటం కుదరలేదు. మరి ఈవిడ గతేమిటి? కన్నవాళ్లు కనిపించకుండానే పోయారు. కట్టుకున్నవాడు కాలదన్నేశాడు. తోడబుట్టిన వాళ్ళు చీచీ అనేశారు. ఇక ఆ జీవి ఈ విశాలమైన భూమిలో బతకటమెట్లా? ఆ మనసెంత క్షోభించి ఉండాలి? ఆ హృదయం ఎన్ని ముక్కలై ఉండాలి? ఆ వ్యక్తి ఎంత ఆక్రోశించి ఉండాలి? కానీ నిజంగానే ఈ భూమి విశాలమైనది. దీనిమీద ఆకాశమంత విశాలమైన హృదయాలు ఉన్నాయి. డాక్టర్ కృష్ణమూర్తి గారు ఆ దిక్కులేని చెల్లెలిని, రోగిష్టి చెల్లెలిని, వేలు విడిచిన చెల్లెలిని తెచ్చి ఇంట్లో పెట్టుకుని సపర్య చేయసాగాడు. తనకు ఇంట్లో వండిపెట్టే దిక్కు లేదు. ఇంట్లో ఆడదక్షత లేదు. అయినా నిజమైన కరుణకు భయం లేదు. అన్నింటికీ పనివాళ్లను పెట్టి ఆ చెల్లెలికి షోడశోపచారాలు చేయిస్తూ 17వ ఉపచారంగా తనే వైద్యం చేస్తున్నాడు డాక్టర్ గారు. అన్ని రోగాలకు మందులున్నాయి గాని అందరు రోగులకు మందులు లేవన్నారు చరకాచార్యుల వారు. సుప్రసిద్ధుడైన డాక్టర్ గారి చేతిలో వైద్యం జరుగుతున్నా ఆవిడ రోగం క్రమంగా ముదిరింది. చివరికది రక్తక్షయ అని నిర్ణయమైంది. రోగం ముదిరి మనిషి క్షీణించి చీర కూడా కట్టుకోలేని స్థితి రాగా ఆవిడ సౌకర్యార్థం పైజమా చొక్కా తొడిగించి మంచంలో పడుకోబెట్టసాగారు పనివాళ్లు. దీనివల్ల క్రమంగా డాక్టర్ గారింట్లో ఆవిడకు భాయమ్మ అనే కొత్త పేరు రూఢిలోకి వచ్చింది. రోగం ఇలా ముదురుతూ ఉంటే ఆవిడ యోగ సాధన కూడా కొంచెం కొంచెంగా ముదురుతూ రావటం ఆ జీవి భాగ్యం. యోగ గురువు అప్పటికే శరీరం చాలించినా నిత్యము సాగే ధ్యానాలలో ఆవిడకు ఇష్టదైవం బదులు పొడుగాటి తెల్లగడ్డాల పండు ముసలి యోగి ఒకరు కనిపించసాగారు. ఇక దేవుడు ఆ చుట్టుపక్కలకే రావటం లేదు. ఈ వృద్ధుడెవరో ఎక్కడివాడో బొత్తిగా అర్థం కావటం లేదు. ధ్యానాలు మాత్రం సాగిపోతున్నాయి. కొన్నాళ్లు పోయాక ఉన్నట్టుండి ఈ ముసలి యోగి రావటం మానేశారు. కొండల మధ్య ఒక నది, ఆ నది ఒడ్డున ఒక పాక, పాకలో పసిపిల్లవాడు కనిపించసాగాడు. ఇక వేరే మనుష్యులెవరూ లేరు. ఇంట్లో పిల్లవాడొక్కడే. మరికొన్నాళ్ళు అయింది. ఆ పిల్లవాడు బోసినవ్వులు నవ్వుతున్నాడు. మరికొన్నాళ్ళు పోయింది. వాడు బోర్లా పడుతున్నాడు. మరికొన్నాళ్ళు పోయింది. ఇల్లు మారిపోయింది. వాడు పాకుతున్నాడు. తప్పటడుగులు వేస్తున్నాడు. నడుస్తున్నాడు. పరిగెడుతున్నాడు. గంతులేస్తున్నాడు. దెబ్బలు తింటున్నాడు. చదువుకుంటున్నాడు. రైళ్లల్లో తిరుగుతున్నాడు. ఏవో పూజలు చేస్తున్నాడు. గడ్డాలు పెంచేస్తున్నాడు. యువకుడుగా ఉండి చేతిలో ఏదో ఒక పెద్ద కర్ర పట్టుకుని తిరుగుతున్నాడు. క్రమంగా ఇవి ఆవిడ దర్శనాలు.
ఈ దర్శనాలు ఆవిడకు ఎన్నటికీ వీడని పొడుపు కథలుగా ఉండిపోతున్నాయి. ఈవిడకు రోగం ముదురుతున్న కొద్దీ వేసంగిలో విజయవాడ ఎండలు తట్టుకోలేకపోతూ ఉండేది. అందువల్ల ఆ సమయంలో చల్లదనం కోసం బెంగుళూరులోని తన మిత్రుడు కాంతంగారింట్లో అట్టిపెడుతూ ఉండేవాడు డాక్టర్ గారు. క్యాన్సర్. అయితే పద్మావతమ్మ గారి అదృష్టం చాలా గొప్పది. తనను ఇలా చూసుకుంటున్న డాక్టర్ గారికి ఏదో అనారోగ్యం మొదలై చివరికి బెంగుళూరులో పరీక్షలు చేయగా అది గొంతు క్యాన్సరు అని నిర్ధారణ అయింది. స్వయంగా వైద్యుడైన కృష్ణమూర్తి గారికి ఆ క్యాన్సర్ ఏ స్థితిలో ఉందో తెలుసు. తనకు ఇక చావు ఖాయమని తెలుసు. ఆజన్మ బ్రహ్మచారిగా ఉండి సన్యాసి జీవితం గడుపుతున్న కృష్ణమూర్తి గారికి చావు అంటే భయం లేదు, కానీ ఈ రోగిష్టి చెల్లెల్ని ఏమి చెయ్యాలి అన్నది మాత్రం తీరని సమస్య ఆయనకు. అయినా తిరుగులేని మొండితనం, సహజమైన ధైర్యం కలవాడు కనుక నిబ్బరంగా ఉండి ఇంట్లో చెల్లెలి సపర్యకు బందరు రాజారావు గారి తమ్ముడు సూర్యారావు గారిని అట్టిపెట్టి విజయవాడలో వైద్యం అంతా కట్టిపెట్టి తన చికిత్స కోసం బెంగుళూరు వెళ్ళాడు కృష్ణమూర్తి గారు. బెంగుళూరులో కాంతంగారు, ఏం వైద్యం చేస్తారు వాళ్ళు, తగ్గేందుకు ఏమాత్రం అవకాశం ఉంది అని అడిగారు. రేడియం ట్రీట్మెంట్ ఇస్తారు, తగ్గే స్టేజ్ దాటిపోయింది, వైద్యం చేయించుకున్నామన్న తృప్తే మనకి మిగిలేది అన్నాడు డాక్టర్ గారు ఎవడి కథో చెప్పినంత తాపీగా. అలా అయితే ఒక పని చెయ్యి, మైసూర్లో మాకొక స్వామీజీ ఉన్నారు, ఆయన శక్తికి తిరుగులేదు, ఆయన తలుచుకుంటే నిన్ను బతికించగలరు, ఒక్కసారి అక్కడికి వెళ్ళి వద్దాన్రా అన్నాడు కాంతంగారు. ఛ, ఈ బైరాగులందరి చుట్టూ తిరగటానికి నేనేమన్నా బుద్ధి లేని వెధవనా అన్నాడు కృష్ణమూర్తి గారు. కాంతంగారు ఆయనకు సమౌజ్జియే. ఆయనతో పోట్లాడి మెడలు వంచి స్వామీజీ దగ్గరకు లాక్కువచ్చాడు. ఆశ్రమంలోకి వచ్చేసరికి నేలలో ఎక్కడ పడితే అక్కడ చెదలు, తలదాచుకునేందుకు కూడా చోటు లేదు. డాక్టర్ గారికి స్వామీజీని చూస్తే నమస్కారం పెట్టాలన్న ధోరణి కూడా లేదు. ఒక చిన్న నామమాత్రపు పాకలాగా ఉన్న దాంట్లో ఆయనను ఉండమన్నారు స్వామీజీ. అలా 3 నెలలు ఆశ్రమంలో ఉన్నాడు. గొంతు బాధ విపరీతంగా ఉంటోంది, ఏమీ ఉపయోగం ఉండటం లేదు. సహజంగానే మోటు స్వభావం గల డాక్టర్ గారికి ఈ బాధ వల్ల కోపం తలకెక్కింది. ఒక రోజున స్వామీజీని మొహం మీదే పట్టుకుని తిట్టసాగాడు. నీకసలు తగ్గించే దమ్ముందా లేదా తేల్చి చెప్పేయమన్నాడు. రేపు మాట్లాడదాన్లే అన్నారు స్వామీజీ. ఆ రాత్రి డాక్టర్ గారికి ఒక విచిత్రమైన కల వచ్చింది. ఒక పెద్ద సింహం దగ్గరకు వచ్చి డాక్టర్ గారి గొంతులోకి తన నాలుక చాచి అంతా బాగా నాకింది. మర్నాడు, రాత్రి ఏమైనా విశేషం ఉందా అన్నారు స్వామీజీ. ఈ కల ఒక్కటి కొంత చిత్రంగా ఉంది, అంతకన్నా మరేమీ లేదన్నారు డాక్టర్ గారు. సరే, అయితే బెంగుళూరు వెళ్ళి వైద్యులకు చూపించుకుని వారు చెప్పినట్లు చెయ్యండి అన్నారు స్వామీజీ. నేను చెప్పలా ఈ స్వామీజీలంతా ఇంతే అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు కృష్ణమూర్తి గారు. దారంతా కాంతంగారిని ఎత్తి పొడుస్తూనే ఉన్నాడు. ఆ మర్నాడు క్యాన్సర్ వైద్యం నిమిత్తం హాస్పిటల్లో చేరటానికి పోయాడు డాక్టర్ గారు. అక్కడ హాస్పిటల్ నియమం ప్రకారం చేర్చుకునే ముందు మరోసారి అన్ని పరీక్షలు చేశారు. అన్ని పరీక్షలలోనూ క్యాన్సర్ కనిపించటం లేదని రిపోర్టు వచ్చింది. అందరూ అబ్బురపడటంలో ఆశ్చర్యం లేదు. డాక్టర్ గారికి బుర్ర తిరిగిపోవటంలో వింత లేదు. వైద్యంలో డాక్టర్ గారి ప్రజ్ఞ విశిష్టమైనది. ఇతరులు ఎక్స్రే వగేరాల వల్ల చేసే నిర్ణయాలు ఆయన సామాన్యంగా పై పరీక్షల వల్లే చేయగలడు. ఇప్పటికి 25-30 ఏళ్లుగా సాగుతున్న తన ప్రాక్టీస్లో తన నిర్ణయం తప్పటం ఆయన ఎరుగడు. తనకు క్యాన్సర్ అని తాను ఇదివరకే నిర్ణయించుకున్నాడు. బెంగుళూరు పరీక్షలలో అదే నిర్ధారణ అయింది. కలలో ఏదో జంతువు గొంతు నాకినంత మాత్రాన గొంతు క్యాన్సర్ ఎలా పోయింది? 1కి 2 సార్లు పరీక్షలైనాయి. ఇదివరకు అదే చోట క్యాన్సర్ ఉన్నదని వచ్చిన రిపోర్టులు అక్కడే ఉన్నాయి. ఇప్పుడు క్యాన్సర్ లేదని వచ్చిన రిపోర్టులు అక్కడే ఉన్నాయి. ఇది విజ్ఞాన శాస్త్రానికి పెద్ద సవాలు కాదా? సరే, ప్రస్తుతానికి ఈ వ్యవహారాన్ని కొంతకాలం పరిశీలనలో ఉంచుదాం అన్నారు వైద్య నిపుణులు. తిరుగుటపాలో మైసూరు వచ్చేశాడు డాక్టర్ గారు. ఆ రోజు ఆగస్టు 1వ తారీఖు 1968వ సంవత్సరం. జరిగినది విన్న స్వామీజీ, నీ క్యాన్సర్ ఎక్కడికి పోలేదు, ప్రస్తుతం కనిపించలేదంతే అన్నారు తాపీగా. మరో బాంబు పేల్చి చల్లగా ఊరుకున్నారు స్వామీజీ. పూర్తిగా పోవాలంటే ఏం చేయాలి అన్నాడు డాక్టర్ గారు.
రేపు సాయంత్రంలోగా గింజలు లేని ద్రాక్షపళ్ళు కాజునైనా తెస్తే తగ్గవచ్చు అన్నారు స్వామీజీ. ఇది ఆగస్టు నెల, గింజలు లేని ద్రాక్షలు దొరికే కాలం కాదు, చచ్చినా దొరకవు అన్నాడు కృష్ణమూర్తి గారు విసుగ్గా. స్వామీజీ చెప్తున్నారుగా, ప్రయత్నించు. దొరకవని చెప్తున్నా కదండి. దొరకవచ్చు, దొరికితే గుండు కొట్టించుకుంటా. ప్రయత్నించు. డాక్టర్ గారు ఎంత మిడిసిపడుతున్నారో అంత చల్లగా మాట్లాడుతున్నారు స్వామీజీ. పని కావలసినవాడు డాక్టర్ గారు. ఒక చిన్న ఆశాకిరణం కనిపిస్తోంది. ప్రయత్నించక ఏం చేస్తాడు? మైసూర్ మార్కెట్లో ప్రయత్నించి విఫలుడై బెంగుళూరు, మద్రాసు, విజయవాడలలో ఉన్న తన మిత్రులకు ఆ ఊళ్ళల్లో దొరుకుతాయేమో చూడమని ఫోన్లు చేశాడు. మద్రాసులో చంద్రరావు గారికి దొరికాయి. డాక్టర్ గారి మీద ఉన్న అభిమానం వల్ల ఆయన కారేసుకుని సాయంత్రానికల్లా మైసూరు వచ్చాడు. ఆ రోజు గురువారం. ఆ సాయంత్రపు సంకీర్తన సమావేశంలో స్వామీజీ కూర్చుని ఉండగా కృష్ణమూర్తి గారు గింజలు లేని ద్రాక్షపళ్ళ బుట్ట ఒకటి తెచ్చి సమర్పించి, మద్రాసులో ఇదొక్కటే బుట్ట ఉందట, చంద్రరావు తెచ్చాడు అని చెప్పాడు. ఆ పళ్లను అక్కడ ఉన్న భక్తులకు పంచిపెట్టమని చెప్పారు స్వామీజీ. డాక్టర్ గారికి మళ్ళీ ఆశ్చర్యం. ఆ పళ్లతో ఏదైనా మందు తయారు చేయాలేమో అనుకున్నాడాయన. భక్తులకు పంచేందుకా ఇంత హడావుడి? శ్రమపడి తెచ్చినాక బయట పారేయటం కంటే 10 మంది తింటే మంచిదే కదా. ఆ భావంతో ఆయన అందరికీ పంచాడా పళ్ళు. మరి తరువాత సంగతేమిటి? ఏమీ చెప్పకుండానే లోపలికి వెళ్ళిపోయారు స్వామీజీ. మరునాడు ఊళ్ళోకి పోయి గుండు కొట్టించుకుని కావేరీలో స్నానం చేసి వచ్చాడు డాక్టర్ గారు. స్వామీజీ కనిపించగానే పాదాలకు నమస్కరించి తను తొందరపడి తిట్టినందుకు క్షమించమని కోరాడు. నవ్వుతూ ఇలా అన్నారు స్వామీజీ, నువ్వు నన్ను విమర్శించలేదు, భగవంతుణ్ణి రెచ్చగొట్టావు. నువ్విప్పుడు తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకో. డాక్టర్ గారికి ఈ వెంకటేశ్వర స్వామి పేరు చెబితేనే అకారణమైన ఒళ్ళుమంట. అయినా స్వామీజీ మాట మీద తిరుపతి వెళ్ళాడు. తిరుపతిలో ఆయనకు ఒళ్ళు పేలిపోయే జ్వరం వచ్చింది. ఆ రాత్రి జ్వరం 105 డిగ్రీలు ఉంది. ఆ అర్ధరాత్రి ఎవరితో చెప్పుకోవాలి? అలాగే వణుకుతూ పడి ఉండగా ఉన్నట్టుండి ఎప్పుడో మరచిపోయిన ధ్యానం అందుకుంది. ఆ ధ్యానంలో ఒక దృశ్యం కనిపించింది. వెంకటేశ్వర స్వామి వారి ఎదురుగా తను, స్వామీజీ నిలబడి ఉన్నారు. వెంకటేశ్వర స్వామి చాలా కోపంగా ఉన్నారు. వీడు పరమ మూర్ఖుడు, పరమ మొండి, నాస్తికుడు, వీణ్ణి నా దగ్గరకు తెస్తావేమిటి అంటున్నారు వెంకటేశ్వర స్వామివారు. అలా కాదు, నేను తెచ్చినప్పుడు తమరలా తిరస్కరించరాదు, ఇతన్ని కరుణించండి అన్నారు స్వామీజీ. మరి ఇంక నుంచి వీడు శనివారాలు ఒంటిపూట భోజనం చేస్తాడా అన్నారు వెంకటేశ్వర స్వామివారు. చేస్తాడులేండి అన్నారు స్వామీజీ. సర్లే కానీ అన్నారు వెంకటేశ్వర స్వామివారు. దృశ్యం కరిగిపోయింది. ధ్యానం ఆగిపోయింది. జ్వరం తగ్గిపోయింది. తిరుపతి నుంచి మళ్ళీ ఆశ్రమానికి చేరాడు. మర్నాడు శనివారం అయింది. విషయం గుర్తుంది. కానీ ఏడ్చిందిలే అని చక్కగా 2 పూటలా తినేశాడు. ఆ రాత్రికే 105 డిగ్రీల జ్వరం వచ్చేసింది. డాక్టర్ గారికి జ్వరం వచ్చిందని తెలిసి పరామర్శకు వచ్చారు స్వామీజీ. వచ్చి ఆప్యాయంగా భుజం తట్టి, నీ జ్వరం నేను తీసుకునేదా డాక్టరు అన్నారు స్వామీజీ. వద్దు స్వామీజీ, వద్దు. ఒక్క మాట మాత్రం చెప్పండి. మీరు నాతో పాటు సూక్ష్మ శరీరంతో తిరుపతి వచ్చారా అన్నాడు డాక్టర్ గారు. అవును, నీకోసం స్వామివారికి విన్నపం చేశాను అన్నారు స్వామీజీ. సిగ్గుపడి తల వంచుకున్నాడు డాక్టర్ గారు. తెల్లవారేసరికి ఆ జ్వరం బాధలు తగ్గిపోయాయి. మర్నాడు కావేరీ నదిలో స్నానం చేసి ఆ మట్టి కాస్త తీసుకురమ్మన్నారు స్వామీజీ. తెచ్చిన ఆ మట్టి డాక్టర్ గారి గొంతుకు రాస్తూ ఇలా అన్నారు స్వామీజీ. వెంకటేశ్వర స్వామి కోపం ఇక తగ్గిపోయిందిలే. ఇక ఈ వ్యాధి వల్ల నీకు బాధ ఉండదు. అయినా నీకు వచ్చిన వ్యాధి సామాన్యమైనది కాదు. ఇది పూర్తిగా తగ్గటానికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఈలోగా దానికి ఏం చెయ్యాలో అది నేను చేస్తూనే ఉంటాను. కావేరీ నదిలోని ప్రకృతి దేవితో నీ వ్యాధి నివారణ చెయ్యాలని సంకల్పిస్తున్నాను అన్నారు స్వామీజీ. ముక్కుసూటి నడవడిలో, గుండెలోతులకు అంటిన కృతజ్ఞతా లక్షణంలో తనకు సాటి మరొకరు లేని డాక్టర్ గారికి ఈ స్వామీజీకి ప్రత్యుపకారం చేయటం ఎలాగా అని దుగ్ధ బయలుదేరింది. ఇక్కడ ఇంత మహత్తరమైన శక్తి 20వ శతాబ్దపు అనంత వైజ్ఞానిక వికాసానికి కూడా అంతుపట్టని అద్భుత దివ్యశక్తి ఈ మూల పడి ఉన్నది. ఈ దివ్యశక్తి వల్ల విశాల ప్రపంచానికి ఉపయోగం జరగాలి. స్వామీజీ ప్రయత్నం కూడా అదే.
దానికి మనకు చేతనైన సహాయం చేయటమే మనం ఈయనకు ఇచ్చే ఫీజు. ఈ నిర్ణయానికి వచ్చిన డాక్టర్ గారు విజయవాడ వెళ్ళిపోయాడు. డాక్టర్ గారు ఒక ఆలోచన చేశాడంటే అది ఇతరులకెవ్వరికీ అంతుబట్టనంత వికాసంలోనే చేస్తాడాయన. స్వామీజీ శక్తి ప్రపంచానికి ఉపయోగపడటానికి కావలసిన ఆచరణాత్మక ప్రణాళిక ఆయన మనస్సులో విస్తృతంగా రూపొందుతోంది. పైకి మాత్రం ఆయన మామూలుగానే తిరుగుతున్నాడు. అదలా ఉంచి ముందు తన చెల్లెలు భాయమ్మ గారిని తీసుకుని వచ్చి చూపిద్దామనుకున్నాడు డాక్టర్ గారు. ఆవిడకు ఆరోగ్యం మాట ఎలా ఉన్నా యోగులంటే ఇష్టం కదా అని. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చిన డాక్టర్ గారిని చూసి ఇంట్లో అంతా సహజంగానే ఆశ్చర్యపోయారు. అప్పటికే యోగంలో కొంత లోతులలో ఈదులాడుతున్న సూర్యారావు గారు కూడా ఆశ్చర్యపోయాడు. ప్రయాణంలో సహాయార్థం ఆయన కూడా భాయి గారితో డాక్టర్ గారితో కలిసి మైసూరు వచ్చాడు. అక్కడ స్వామీజీని దర్శించిన భాయమ్మ గారు స్తంభించిపోయి నిలిచిపోయింది. తనకు ధ్యానాలలో రోజూ కనిపిస్తున్న యువక యోగి ఇతనే. తప్పు, వృద్ధుడల్లా బాలుడై యువకుడైన ఆ మహాయోగి వీరే. ఎందుకు ఆశ్చర్యపోతావు? నన్ను రోజూ చూస్తూనే ఉన్నావుగా అన్నారు స్వామీజీ. స్వామీజీ దర్శనంతో భాయమ్మ గారి యోగ సాధనకు అసామాన్యమైన ఊపు అందుకుంది. స్వామీజీ కూడా ఆవిడ కోసం ప్రత్యేకంగా ఒక చిన్న పాక వేయించి దాంట్లో ఒక మంచం వేయించారు. కూర్చునే ఓపిక లేని భాయమ్మ గారు నిరంతరం పడుకునే ధ్యానం చేసేది. స్వామీజీ ఆమెను హఠయోగ మార్గం నుంచి రాజయోగ మార్గానికి మార్చారు. కొద్ది కాలంలోనే ఆమె నిరాలంబంగా మంచం పైన 2 అడుగుల ఎత్తున ఆకాశంలో నిలబడి ధ్యానం చేసే స్థితికి చేరుకున్నది. ఇలా ఉండగా తన క్యాన్సర్ చికిత్సకై బెంగుళూరు వెళ్లే ముందు డాక్టర్ కృష్ణమూర్తి గారు కొందరు ఆప్తులకు జీవితపు తుది వీడ్కోలు చెప్తూ ఉత్తరాలు రాశాడు. బందరులో రాజారావు గారికి కూడా ఒక ఉత్తరం రాశాడు. 26వ అధ్యాయం కొనసాగుతోంది. జయ గురుదత్త.